అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. ప్రభుత్వమే చెప్తున్నది డిపిఆర్ లేదు అని ఎండి గారు చెప్తారు, డిపిఆర్ ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నెంబర్ 1. నెంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలు ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ఏడీబీ లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వెలుగుమట్లకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. దాని మీద వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళకి మనసు ఉంటే వెలుగుమట్ల మీద డిస్కషన్కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగుమట్ల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1747 లెజిస్లేటివ్ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారు. క్వశ్చన్ నంబర్ 1747. సార్ అధ్యక్ష,